ఏవండోయే శ్రీవారు ఎపిసోడ్ 40. అది తెలియని భూవన్ బాబో అర్జున్ని తిట్టుకొంటే అంజలి పాప అసలు అర్జున్ ఏయోదుకో ఇలా బిహేవ్ చేస్తున్నాడా అని ఆలోచించింటుంది. అర్జున్, శ్రీనివాస్, శ్రీలతగారో, నారాయణగారో అంజలి భూవన్ని కలపడానికి మంచి ప్లాన్ చేసి ఏమి తేలినట్లు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సాయత్రం శ్రీలతగారు అర్జున్కి కోసం అర్జున్కి ఇష్టమైన వోటలు చేసింది. ఆ రోజు భూవన్ అర్జున్ మీద జెలసీతో ఫాస్ట్గా స్టేషన్లో వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాడు. అప్పుడే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. నారాయణ గారు ఆయనే స్వయంగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు. అప్పటికి అంజలి తన రూంలోంచి బయటికి రాలేదు. అంజలి భూవన్ నేరుగా తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరినీ చూశాడు. అక్కడ అంజలి కనిపించలేదు. శ్రీలత ఆధారు రావడంతో అందరికీ భోజనం ఓడిస్తుంటుంది. అంత తల్లి భూవన్ గోతు సవరించుకొని అమ్మ అంజలి డిన్నర్కి రాలేదా అన్నాడు. శ్రీలత గారిని చూస్తూ శ్రీలత గారు లోపల నవ్వుకుంటూ రాలేదు రా, ఇంకా నిద్రపోతూ ఉంది అని చెప్పింది. అని నిజానికి అంజలి ఇంకా నిద్రపోతూ ఉంది. కావలి అని అంజలిని లేపలేదు భూవన్. మధ్యాహ్నం కోపంగా జలసితో వెళ్లడం చూసిన అర్జునన్ ఈరోజు ఖచ్చితంగా భూవన్ స్టేషన్ నుంచి తొందరగా వస్తాడు అని గెస్ చేశాడు. అలాగే వచ్చాడు కూడా. భూవన్ ఇదే సందు అనుకొని నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని లేవబోతుంటే అర్జున్ లేచి అయ్యో నీకెందుకు అంత శ్రమ భూవన్ బ్రో, నేను తీసుకొని వస్తాను, నా అంజు బేబీ నీ అని లేచి ఫాస్ట్గా అంజలి బెడ్రూంలోకి వెళ్ళడు. భూవన్కి కోపం వస్తుంటే చేతి పిడికిలి బిగించి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ శ్రమ అట శ్రమ, నా మార్ధల్ని పిలుచుకో రాడానికి నాకు ఎద్దుకు రా శ్రమ అని కోపంగా అర్జున్ వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న శ్రీలతగారు, శ్రీనివాస్గారు, నారాయణగారు భూవన్ చూస్తుంటే చాలా నవ్వు వస్తున్నా కష్టంగా కంట్రోల్ చేసుకొని భూవన్ అర్జున్ బాబో అంజలిని తీసుకొని వస్తాడు, కాని నువ్వు తినురా అని భూవన్కి వాడిచింది. కాని భూవన్ చూపు మొత్తం అంజలి గదివైపే ఉంది. అన్నం కలుపుతూ అంజలి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఇటు అంజలి రూంలోకి వెళ్ళిన అర్జున్ అంజలి బెడ్కి కొంచెం దూరం నిల్చోని అంజలి అని ఒక 4 సార్లు పిలిచాక అంజలి ఉల్లికి పడి లేచింది. తన రూంలో అర్జున్ని చూసి టక్కున లేచి కూర్చుంది. అర్జున్ నువ్వు ఏంటి ఇక్కడ? అటు అంజలి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా డిన్నర్ చూస్తుంది. అంజలి బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అంజలి వచ్చే వరకు తన ఫోన్ తీసి పల్లవికి మెసేజ్ చేశాడు. తిన్నావా బంగారం అని. అంజలి ఫ్రెష్ అయ్యి రావడంతో టక్కున ఫోన్ జేబులో పెట్టుకొని పదరా అని అంజలి చెయ్యి పట్టుకొని బయటకి తీసుకొని దిస్తుంటే మాట్లాడాలి అని అంజలి నీ ఆపుతూవుతూ తరువాత మాట్లాడుకుందాం, ముందు డిన్నర్ చేద్దాంరా అని అంజలిని తీసుకొని వచ్చి తన పక్కన చైర్లో కూర్చోబెట్టి అంజలి ముందు ప్లేట్ పెట్టి అర్జున్ స్వయంగా అక్కన వడ్డిస్తూ ఉంటే అంజలికి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తనని పెళ్లి చేసుకుంటా అన్న చాలా రోజులు ట్రావెల్ చేసింది. కాని అర్జున్ తనని టచ్ కూడా చెయ్యలేదు. ఇక అర్జున్ ఇంట్లో పార్టీ చేసుకున్న శివ పక్కన కూర్చునేవాడు. ఇప్పుడు పక్కన కూర్చోబెట్టి మరి వడ్డిస్తున్నాడో అని అర్జున్ని చూస్తూ ఉంది. కాని అంజలి పాపకి ఎవరో చూపులో గుచ్చుకున్నతో అనిపించి తల తిప్పి తన ఎదురుగా
ఉన్న భూవన్ నీ చూసింది. ఒక క్షణం భూవన్ కళ్ళలో బాధ, జెలసి అంజలి మనసుకు చేరి చేదుగా అయ్యిపోయోది. ఇద్దరూ తమ చుట్టూ అందరూ ఉన్నారు అని మర్చిపోయి మారి ఒకరి కళ్ళలోకి ఒక్కరు చూసుకుంటూ కళ్ళతోనే ఒక్కరిపై ఉన్న ప్రేమని ఒక్కరు చెప్పుకోతున్నారు. అర్జున్ వాళ్ళని చూసి ఈ కళ్ళ భాష ఏంటో అని మనసులో అనుకోని అంజు బేబీ తిను. ఇప్పటికే నామీద బెగ్గతో ఎలా చిక్కి పోయావు చూడు అంటూ అంజలి నీ పిలిచాడు. అర్జున్ పిలవడంతో తేరుకున్న అంజలి ప్లేట్ వంక చూసి తన అత్త వంక చూసింది. శ్రీలతగారు నవ్వుతూ ఇక నుంచి అర్జున్ నీకు తినిపిస్తడు బంగారం అని అనడంతో భువన్ అంజలి ఇటు అర్జున్ కూడా షాక్ అయ్యాడు. ఇది కాని నా పల్లవికి తెలిసిందో దానికి ఏదుకు తినిపించవ్వు అంటూ నాతో మాట్లాడడమే మనేస్తుంది. అలానే నాకు ఫూడ్ తినిపించదు. ఇక రాత్రి నాకు బెడ్ కూడా కట్ చేస్తుంది. మనస్సులోనే తలుచుకున్నాడు అర్జును. ఆర్పారి జోడి అనబ్రించన్. అమ్మా నువ్వే తినిపించి చిన్నపటి నుంచి నువ్వే తినిపిస్తున్నావు కదా అని అర్జునుని కోరకోర చూస్తూ అన్నాడు భువన్. అంజలి కూడా అవును అత్త నాకు నీ చేతులతో తినాలి అనిపిస్తుంది అనడం తో శ్రీలతగారు అంజలికి తినిపించించారు. అందరూ తిన్నాక నారాయణగారిని అర్జును స్వయంగా తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. నారాయణగారు అర్జునుతో చాలా సరదాగా మాట్లాడుతుంటే భువన్కి కోపం వస్తుంది. ఆయన మా మమ్మాయి నాకు మాత్రమే మామయ్య అని అనుకోటున్నాడు. నారాయణగారి గది నుంచి అర్జును బయటికి వెళ్ళిస్తాక అంజలి అర్జునుతో ఇది అంత ఏంటి అర్జును అన్నీ పర్సనల్గా మాట్లాడాలి అనుకుంది. ఒకవేళ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడితే అర్జును అంజలికి గొడవలు ఉన్నాయేమో అని బావతో నా పెళ్లి చేస్తారు. బావకి నేను కరెక్ట్ కాదు అనుకున్నా. అర్జున్ నారాయణగారి రూమ్ నుంచి బయటకో రాగానే అర్జున్ నీతో మాట్లాడాలి అంది అంజలి. భువన్ సోఫాలో కూర్చొని చాలాసేపటి నుంచి ఫోన్ చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ అంజలిని కంట కనిపెడుతున్నాడు. అంజలి అర్జున్ నారాయణగారి రూంలోకి వెళ్ళిన అప్పటినుంచి కలో కలిన పిల్లిలా నారాయణగారి రూం బయట తిరుగుతూ ఉంది. అప్పటికే శ్రీనివాస్ శ్రీలత గారు వెళ్ళి పడుకున్నాను. అంజలి మాట్లాడాలి అనగానే ఒకసారి సోఫా వైపు చూశాడు అర్జున్. భువన్ వల్లనే ఓరగా చూడటము చూసి అర్జున్ అంజలి బుగ్గ లాగుతూ అంజుడార్లింగ్ నేను చాలా అలసిపోయాను. నాకు నిద్ర వస్తుంది. నేను పడుకుంటాను. గుడ్ నైట్ అని అంజలికి చేతితో పలింగ్ కిస్ ఇచ్చి తన గదిలోకి కుర్రుమన్నాడు. అంజలికి అర్జున్ అల చెయ్యగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా చలనం లేకుండా నిల్చుంది. భువన్ కోపంగా సోఫా నుంచి లేచి అంజలి దగ్గరికి వచ్చి అంజలిని గోడకు లాక్ చేసి ఏయ్ కోతివాడికి నువ్వు దూరంగా ఉండవే. ఇంకో సారి వాడితో క్లోజ్గా మూవ్ అయ్యావో వాడిని ఏదో ఒక కేసులో ఇరికించి బొక్కలో వేస్తా జాగ్రత్త అని అంజలికి కోపంగా వార్నింగిచ్చి తన గదిలోకి వెళ్ళి పోయాడు. అంజలి పాప అరే ఏంట్రా ఇది అటు అర్జున్ ఏమో ఎప్పుడూ లేనిది ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు. ఇటు భువన్ ఏమో ఎప్పుడు లేనిది నాతో కోపంగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ తన రూంకి వచ్చి బెడ్ పై వాలింది. అంజలికి ఒకటి మాత్రం అర్థమయ్యింది. భువన్ అర్జున్ని చూసి జలసిగా ఫీల్ అవుతున్నాడు అని. అది అంజలికి చాలా నచ్చింది. భువన్ కోపాన్ని తలుచుకొని నవ్వుతూ నిద్రపోయింది. మరుసటి రోజో ఉదయాన్నే అందరూ హాల్లోని సోఫాలో
కూర్చున్నారు. రేపే మంచి ముహూర్తమట. అర్జున్ నిన్న నైట్ పంతులుగారితో మాట్లాడాను అన్నారు. నారాయణగారు, శ్రీలతగారు, అయ్యో రేపేనన్నయ్యా, టైం లేదు అని అది కంగారుగా. అవును, బావ ఈరోజే షాపింగ్ చెయ్యాలి అన్నారు శ్రీనివాస్ గారు. అప్పుడే రెడీ అయ్యి బయటకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. భువన్, శ్రీలతగారు భువన్ కోసం టీ తీసుకువచ్చి ఇచ్చారు. భువన్ టీ తాగుతూ నారాయణగారిని చూస్తూ, ఏంటి మామయ్య విషయం ఏదో పంతులుగారితో మాట్లాడాను అంటున్నారు ఏంటి అని అడిగాడు భువన్. నారాయణగారి పక్కన కూర్చున్న అర్జున్, ఏం లేదు బ్రో, రేపు మంచి ముహూర్తముంది. ఆట నాకు అంజలికి రేపే పెళ్లి చెయ్యమని పంతులుగారు మావయ్యగారికి చెప్పారటని అర్జున్ అనడంతో, పెళ్లి అనగానే భువన్ టీ తాగుతున్నవాడల్లా పోరాబోయి గట్టిగా దగ్గుతాడు. అదే టైంలో లేచి ఫ్రెష్ అయిన అంజలి తన గదిను చిబయటికి వస్తూ అర్జున్ చెప్పిన మాటలు విని, ఒక్కసారి నాకు నీకు రేపే పెళ్ళు, నోనో, నేను అస్సలు ఒప్పుకోను అని గట్టిగా అరిచింది. అంజలి అలా అరవడం చూసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. అయితే భువన్కి మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది, అంజలి అర్జునుని పెళ్లి చేసుకోను అన్నందుకు. భువన్ నవ్వడం చూసిన అర్జున్ సోఫా నుంచి లేచి అంజలి దగ్గరికి వచ్చి అంజలి చెయ్యి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్లి డోర్ లాక్ వేశాడు. అది చూసి భువన్కి బీపీ ఎక్కువైంది. కోపంగా నారాయణగారి వంక చూస్తూ, ఏంటి మామయ్యా, అతను ఏలాంటివాడు తెలియదు, వాళ్ల పేరెంట్స్ ఏలాంటివాళ్లు తెలియదు. రేపే పెళ్ళేంటి, మన ఇంట్లో ఒకే ఆడపిల్ల, దానికి తూతూ మంత్రంగా పెళ్లి చేసి పంపిస్తారా అని కోపంగా అన్నాడు. అర్జున్ చాలా మంచోడు, రా, వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. నేనే నిన్న అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాను. మనం రేపు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడే అంజలి అర్జున్లో పెళ్లి చేద్దాం. అర్జున్ వల్ల అమ్మనాన్న కూడా వీడియో కాల్లో పెళ్లి చూస్తారటని శ్రీలతగారు చెప్పారు. నో, నేను అస్సలు ఒప్పుకోను. ఆయన వీడియో కాల్లో పెళ్లి చూడటమేంటి, పెళ్లంటే ఎంత హడావిడి ఉండాలి, అంత సింపుల్గా ఎలా చేస్తారు అని అరిచాడు భువన్. శ్రీనివాస్ గారు భువన్ని చూస్తూ, అయినా మనకు కావాల్సింది అంజలి సంతోషమే కదా భువన్, అలాంటిది అంజలి ఒప్పుకుంటే చాలు, పెళ్లి జరిగిపోతుంది. అయితే అంజలిని అర్జున్ ఒప్పిస్తాడులే, ఆడపిల్ల కదా, రేపు పెళ్లి అనడంతో భయపడింది అంతే. ఇక అర్జున్ వాళ్ల అమ్మనాన్నంటావా, వీడియో కాల్లో పెళ్లి చూస్తారు, తప్పేముంది, కరోనా టైంలో ఎలా ఎన్ని పెళ్లిళ్ళు జరగలేదు అని అన్నారు శ్రీనివాస్ గారు. అది కాదు డాడీ అని భువన్ ఏదో చెప్పేలోపే, చూడు భువన్, నువ్వే అన్నావ్ అంజలి ఇష్టమైన వాళ్లని పెళ్లి చేసుకొని అని, ఇప్పుడు అంజలి అర్జున్తో పెళ్లికి ఒప్పుకుంటే రేపే అంజలి పెళ్లి అని అంది శ్రీలత. తల్లి మాటలు విన్నా భువన్ అన్నానా అనే ఉంటాను, ఏదో నోటి దూలికి ఆల్ అన్నాను. అయినా దానికి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుని పోతే నా పరిస్థితి ఏంటి, నేను పిచ్చోడిని అయిపోతాను అది లేకపోతే అని మనసులోనే తనను తాను తిట్టుకున్నాడు. భువన్ హాలో ఉన్న అంజలి వాళ్ల అమ్మ ఫోటో చూస్తూ, అత్త ప్లీజ్, నీ కూతురు ఆ అర్జున్ గారితో పెళ్లికి ఒప్పుకోకుంటే చేయవా, నాకు నీ కూతురు కావాలి, నీ కూతురు అంటే నాకు ప్రాణం, కావాలంటే నా కూతురికి నీ పేరు పెడతాను, ప్లీజ్ ప్లీజ్ అని మహాలక్ష్మిగారి ఫోటో చూస్తూ మనసులోనే అనుకుంటున్నాడు భువన్. అంజలిని అర్జున్ గదిలోకి తీసుకువెళ్లగానే అర్జున్ చెయ్యి విడిపించుకుని, ఏంటి అర్జున్ నువ్వు ఇలా చేస్తున్నావు, మనం ఫ్రెండ్స్ అని అన్నావు కదా, మళ్ళీ మనకి పెళ్లి అంటున్నావు ఏంటి, నాకు భువన్ భావే నా మనసులో ఉన్నాడు, నేను భావని నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నువ్వు నా మనసులో లేవు, నేను చచ్చిన నిన్ను పెళ్లి చేసుకోను అని కోపంగా అంది అర్జున్ అంజలిని చూస్తూ. అంత ప్రేమించేదానివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటా అని నా వెంటపడ్డా అని అడిగాడు. ఎందుకంటే నిన్ను చూడగానే నేను నీకు అట్రాక్ట్ అవ్వయ్యాను, పైగా నువ్వు నన్ను కాపాడవు అని ఫీలింగ్తో ఎప్పుడూ నన్ను కాపాడుతూ ఉంటావని, ఏదో ఆ టైంలో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాను, కాని నిన్ను ప్రేమిస్తున్నాను ఒక్కరోజు కూడా చెప్పలేదు అర్జున్. నువ్వు దూరమైన కూడా నాకు పెద్దగా బాధ అనిపించలేదు, కేవలం నిన్ను మోసం చేశానని గిల్టీగా అనిపించింది, అంతేకాని బావ నాకు దూరమయ్యాక తెలిసింది నేను బావని చాలా అంటే చాలా ప్రేమిస్తున్నానని, భావ లేకపోతే నేను బ్రతకలేను, బావని తప్ప
నేను ఎవరిని నా భర్తగా ఊహించుకోలేను. ప్లీజ్ అర్జున్, ఈ పెళ్లి వద్దు అని అంజలి ఏడుస్తూ ఉంది. అయితే మీ బావని పెళ్లి చేసుకో అన్నాడు అర్జున్. లేదు, నేను బావని చాలా హర్ట్ చేశాను. నేను బావకి అస్సలు కరెక్ట్ కాదు అని ఏడుస్తూ బెడ్ పై కూర్చుంది అంజలి. అంజలి పక్కనే అర్జున్ కూర్చుంటూ, నీకేమైనా పిచ్చా అంజలి? బావ కావాలి అంటవు, ప్రేమిస్తున్నా అంటావో, కాని పెళ్లి చేసుకుంటూ అంటావో, అసలు బ్రెయిన్ ఉందినా అని కోపంగా అన్నాడు అర్జున్. అంజలి వెక్కుతో, బావని నేను ప్రేమిస్తున్నాను, బావ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు తెలుసు. కాని నా ప్రేమని ఆలస్యంగా తెలుసుకున్నా, అంత ప్రేమ నా ముందున్న కూడా నేను ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. భావనంతా ప్రేమిస్తున్నాని కూడా తెలియలేదు. అంతేకాక నేను బావని, మామాని చాలా హర్ట్ చేసినట్టు మాట్లాడను. నేను ఇప్పుడు వాళ్లకు సారీ చెప్పిన కూడా ఏదో ఒకరోజు నేను అన్నమాట వాళ్లకి నన్ను చూసినప్పుడల్లా గుర్తుకి వస్తూనే ఉంటుంది. వాళ్ళు అది తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అది నాకు ఇష్టం లేదు అర్జున్. నేను వాళ్లకు దూరంగా ఉంటే, బాగా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వాళ్లని చాలా బాగా చూసుకుంటుంది. అప్పుడు అత్తమామ కూడా నేను అన్నమాట గుర్తుకు రాదు, వాళ్ళు బాధపడరు. అందుకే బావని నేను పెళ్లి చేసుకోను అంటుంది అని కూరుకుపోయిన గొంతుతో అంది అంజలి. అర్జున్ గట్టిగా బ్రీఫ్ తీసుకుని, ఓకే ఫైన్, నా డిసిషన్ కూడా విను. నువ్వు ఎలా నీ బావకి కరెక్ట్ కాదు అంటున్నావో, నేను అలానే నువ్వు నాకు కరెక్ట్ అంటున్నా. చేసుకుంటే మీ బావని పెళ్లి చేసుకో, నేను అస్సలు అడ్డురాను. లేదా నేను మా బావని పెళ్లి చేసుకోను అంటావా? రేపే మన పెళ్లి, ఇది ఫిక్స్ అయిపో. రేపు నేను నిన్ను పెళ్లి చేసుకుని వీళ్లందరికీ దూరంగా తీసుకెళ్ళిపోతాను. అర్థమైంది కదా? బాగా ఆలోచించుకో అంజలి. నీ భావన లేక నేనా, మా ఇద్దరిలో రేపు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అనవసరంగా పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకోకు. ఒకసారి మీ డాడీని చూసావా? నిన్న మీ డాడీతో మాట్లాడుతుంటే మీ డాడీ ఏమన్నాడో తెలుసా నీకు? పెళ్లి జరిగి నువ్వు సంతోషంగా ఉండి నువ్వు కూతుర్ని కని ఆయన చేతిలో పెడతావు అనే ఆశగా చూస్తున్నాడు. మళ్ళీ నీ కడుపులో మీ అమ్మే పుట్టాలని కోరుకుంటున్నాడు. మీ జీవితా గురించే కదా ఆలోచించి ఆయన యాక్సిడెంట్ చేసుకుంది. నీవల్లే, నీ గురించి ఆలోచించడం వల్లే ఆయనకి ఇష్టమున్న జాబుని కూడా వదులుకున్నాడు. కనీసం మీ డాడీ గురించి ఆలోచించైనా నిర్ణయం తీసుకో. ఈరోజు నేను మీ అత్తమామ కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. ఈరోజు అంతా ఆలోచించుకో. రేపు మాత్రం నీకు నాకు గుడిలో పెళ్ళి. ఈలోగా నీ నిర్ణయం చెప్పు. వెళ్ళిపోతున్నవాడల్లా ఆగి వెనుకకు తిరిగి చూడు అంజలి. మనం ప్రేమించిన వాళ్లని ఒకసారి హర్ట్ చేశామని వాళ్లకు దూరంగా ఉండి వాళ్లని బాధ పెడుతూ మనం బాధపడకూడదు. ఒక్కసారి నువ్వు చేసేర తప్పుకి మనస్ఫూర్తిగా నీ ఈగో నీ పక్కకు పెట్టి సారీ చెప్పు. ఇంకోసారి ఎప్పుడూ ఇలా నిన్ను హార్ట్ చెయ్యను అని చెప్పవు అంటే, నిన్ను ప్రాణంగా ప్రేమించేవాళ్లు అయితే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు. అలాగే నిన్ను క్షమిస్తారు కూడా. నా పల్లవిని కూడా నేను ఇలానే హర్ట్ చేశాను. కాని దానికి నేను ఒక్కసారి క్షమాపణ చెప్పగానే అది నేను హర్ట్ చేశాను అని ఏది మనసులో పెట్టుకోకుండా నేను కాస్త ప్రేమగా మాట్లాడగానే నాతో సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టింది అని మనసులోనే అర్జున్ పల్లవిని గుర్తు చేసుకుని డోర్ తీసి బయటికి వెళ్లాడు. అంజలి ఆలోచిస్తూ బెడ్ రెస్ట్ ఆనుకుని కూర్చుంది. బయటికి వచ్చిన అర్జున్ చూసి భువన్ ఆత్రతగా అర్జున్ ఏం చెప్తాడా అని ఎదురుచూస్తూ ఉన్నారు. అర్జున్ నారాయణగారి దగ్గరికి వచ్చి, అంకుల్, నేను ఇన్ని బాబాయ్ కలిసి షాపింగ్ చేస్తామని చెప్పడంతో నారాయణగారు కూడా సరే అన్నారు. భువన్కి అర్థమైంది అంజలి పెళ్లికి ఒప్పుకుందంది. భువన్కి చాలా బాధగా అనిపించింది. అంజలినో చెప్పాలని చాలా కోరుకున్నాడు. కాని అర్జున్ మాటలను బట్టి అంజలి పెళ్లి ఒప్పుకుంది అని అనుకొని, అమ్మ నేను స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అర్జున్ అంజలితో మాట్లాడిన విషయం అందరికీ చెప్పాడు. అర్జున్ చెప్పింది విన్న అందరూ అంజలి రేపు ఏమం డెసిషన్ తీసుకుందా అని భయంగా ఆలోచిస్తూ ఉన్నారు. శ్రీలతగారు, అర్జున్, అలాగే శ్రీనివాస్ గారు వెళ్లి షాపింగ్ చేసి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చారు. స్టేషన్లో ఉన్న భువన్కైతే అంజలి తీసుకున్న డెసిషన్కి ప్రాణం పోతున్నట్టున్నా కూడా
ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్లో ఉన్నాడు భువన్. ఇటు బెడ్రూంలో ఉన్న అంజలి ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. అర్జున్ని పెళ్లి చేసుకోవడం తనకి అస్సలు ఇష్టం లేదు. అలా అని భువన్కి తను కరెక్ట్ కాదు అని ఆలోచిస్తుంది. అలా భారంగా ఆ రోజు గడిచింది. ఆ రోజు అర్ధరాత్రి భువన్ ఇంటికి వచ్చాడు. అంజలి గది దాటి వెళ్లబోతుంటే ఒకసారి అంజలిని చూడాలి అనిపించి మళ్లీ వెనక్కి వచ్చి డోర్ని చిన్నగా నెట్టాడు. అంజలి డోర్ లాక్ చేయకపోవడంతో డోర్ ఓపెన్ అయ్యింది. అంజలి కళ్ళు మూసుకొని ఒక సైడ్ తిరిగి ముడుచుకొని పడుకొని ఉంది. భువన్ అంజలి దగ్గరికి వెళ్లి మోకాళ్లపై కూర్చొని అంజలి మొహాన్ని చేతితో తడుముతూ, అంజు, బాధగా ఉందే, నిజంగా ప్రాణం పోయినట్టుంది. నువ్వు నాకు దూరమవుతున్నావంటే తట్టుకోలేకపోతున్నానే. ఆ రోజు ఏదో నువ్వు అలా ఏడుస్తున్నావని వెళ్ళిపోయాను. కాని లేకపోతే నిన్ను వదిలి అస్సలు వెళ్లేవాడిని కాదు. నీకు దూరంగా ఉన్న ఆ సంవత్సరం నాకు రోజు భారంగా గడిచేది. నీ దగ్గరికి రావాలి అని మనసు ఒకటే పోరు పెట్టింది. అందుకే రోజు రాత్రి రౌండింగ్స్ అమ్మకి చెప్పి ఇక్కడికి వచ్చేవాణ్ణి. కాని ఇంట్లోకి వచ్చి నిన్ను బాధ పెట్టాలని లేక దూరం నుండే ఇంటిని చూసి వెళ్ళిపోయావన్ని. అప్పుడేదో నీ ఇష్టం వచ్చినవన్నీ పెళ్లి చేసుకో అన్నా. కాని రేపు నీ పెళ్లి అంటేనే నాకు ప్రాణం పోయినట్టుంది. ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి అనుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు నీ చెయ్యి పట్టుకొని నడవాలి అనుకుంటున్నాను. ఒక్కసారు బావ నాకు నువ్వంటే ఇష్టమని, అర్జున్తో నాకు పెళ్లి ఇష్టం లేదు బావని ఒక్క మాట చెప్పే. ఈ పెళ్లి జరగకుండా నేను ఆపుతాను. ప్లీజ్ అంటూ అంజలి చెంపపై అంటినట్టు ముద్దు పెట్టి లేచి ఏదో తగిన మత్తులో మాట్లాడు. అయినా నువ్వు నాతో ఉంటే అర్జునే తలుచుకుంటావు కావచ్చు. ఒక్కవేళ నువ్వు నాకు దక్కిన నీ మనసు నాతో ఉండదు. నీ శరీరం మాత్రమే నాతో ఉంటుంది. అలా నాకొద్దు నీ శరీరమే కాదు, నీ మనసు కూడా కావాలి. నాకు పూర్తిగా నువ్వు కావాలి. అయినా నీకు పెళ్లి జరిగాక నేను నీకు దూరంగా వెళ్ళిపోతా. ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వేరే సిటీకి వెళ్ళిపోతా. నీకు పెళ్లి జరిగాక ఎప్పుడైనా కష్టం వస్తే ఒక్కసారి నాకు ఫోన్ చేసి బావిలా నాకు కష్టం వచ్చింది అని ఒక్క మాట చెప్పు. మరుక్షణం నీ దగ్గరికి వస్తా. చివరిగా ఐ లవ్ యూ అంజు, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు భువన్. భువన్ వెళ్ళాక కళ్ళు తెరిచిన అంజలి ఏడుస్తూ ఉంది. నిజానిక అంజలి నిద్రపోలేదు. భువన్ గురించి ఆలోచించు ఉంది. అప్పుడే ఎవరో తన గదిలోకి వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించగానే కళ్ళు మూసుకుంది. భువన్ వచ్చి తన దగ్గర కూర్చున్నప్పుడే అంజలికి అర్థమైంది భువన్ డ్రింక్ చేశాడని. భువన్ డ్యూటీ అయిపోయాక ఇంటికి వస్తూ ఉండగా అంజలి తనకి రేపు దూరమవుతుంది అని పదే పదే గుర్తుకు వస్తుంటే భువన్ గ్రామాని డ్రింక్ చేసి వచ్చాడు. వచ్చి తూలుతూ తన గదిలోకి వెళ్లుతూ ఉండగా అంజలి గదిని చూసి చివరిసారైనా అంజలికి తన మనసులో ఉన్న మాట చెప్పాలని వచ్చి తన మనసులో మాట చెప్పి వెళ్ళిపోయాడు. అంజలి రాత్రంతా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. తెల్లవారుగాని శ్రీలతగారు వచ్చి అంజలిని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి తను ఫ్రెష్ అయ్యి వచ్చాక అంజలికి చీర కట్టి కుందనపు బొమ్మల రెడీ చేసి బయటకి తీసుకుని వచ్చింది. అప్పటికి ఇంట్లో వాళ్లందరూ రెడీ అయ్యారు. కాని భువన్ మాత్రం తన గదినుంచి బయటికి రాలేదు. శ్రీనివాస్ గారు భువన్ గదిలోకి వెళ్లి నిద్రపోతున్న భూమిని లేపి, భువన్ ఈరోజు అర్జున్ అంజలిలా పెళ్లి లేవరా అని అనడంతో అంజలి అర్జున్ పెళ్లి అనగానే ఉలిక్కిపడి లేచాడు భువన్. శ్రీనివాస్ గారు భువన్కి తెచ్చిన డ్రెస్ని వేసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. భువన్ ఫ్రెష్ అయ్యి తనకు తెచ్చిన డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు. అయితే బయటికి వచ్చిన భువన్ హాలో ఉన్న అంజలిని చూస్తూ ఉంది. చీరలో బాపు బొమ్మలో ఉన్న తన ప్రియసఖిని కనురెప్ప వెయ్యకుండా అలానే చూస్తూ ఉంది. అంజలి మాత్రం భువన్ చూడకుండా తలదించుకొని ఉంది. అర్జున్ భువన్ని చూసి చిన్నగా దగ్గుతో నారాయణగారిని చూస్తూ అంకుల్, ముహూర్తం దాటిపోతుంది వెళ్దామా అని నారాయణగారి చెయ్యే పట్టుకున్నాడు. అప్పుడు చూశాడు భువన్ అర్జున్ని. అర్జున్ కూడా సేమ్ తనలాంటి కుర్తా పైజామానే వేసుకున్నాడు. నాకన్నా వేడే బాగున్నాడు అని మనసులోనే అర్జున్ని తిట్టుకున్నాడు. అందరూ కలిసి బయటికి వచ్చారు. అయితే శ్రీలతగారు, భువన్ అంజలిని నీ బైక్ పైన తీసుకొనిరా. పెళ్లికొడుకు పెళ్లికూతురు పెళ్లి జరగకముందు
ఒకే చోట ఉండకూడదు అని అబద్ధం చెప్పి అర్జున్ శ్రీనివాస్ గారు, శ్రీలత గారు, నారాయణ గారు కార్లో అమ్మవారి గుడికి బయలుదేరారు. భువన్ బైక్ స్టార్ట్ చేసి అంజలిని చూశాడి. అంజలి మాత్రం తల దించుకొని ఉంది. భువన్ చిన్నగా బైక్ ఎక్కు అంజు అన్నాడు. అంజలి బైక్పై ఒక సైడుకి ఎక్కి కూర్చుంది. అంజలి ఎక్కాక బైక్ ముందుకు పోనిచ్చాడు. భువన్ దారిలో ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇద్దరికీ తమ మనసులో మాట ఒక్కరికి ఒక్కరు చెప్పుకోవాలని ఉంది. కాని ఎవ్వరూ అడుగు ముందుకు వేయడం లేదు. డ్రైవ్ చేస్తూ ఉండంగా స్పీడ్ బ్రేకర్ రావడంతో సడన్గా బ్రేక్ వేశాడు భువన్. అంజలి వచ్చి భువన్పై వాలింది. ఆ క్షణం ఇద్దరికీ గుండె 100 స్పీడులో కొట్టుకున్నట్టు అనిపించింది. అలాగే భువనని పట్టుకొని బావ జీవితాంతం నీతో ఇలానే ప్రయాణించాలని ఉంది అని చెప్పాలని ఉంది. బై భువన్ తాగిన మత్తులో ఐ లవ్ యూ అని చెప్పాడు. కాని ఇప్పుడు నిజంగా పెళ్లి చేసుకోకు అని అడగట్లేదు అని మనసులో అనుకుంటుంది అంజలి. ఇటు భువన్ ఒక్కసారి నువ్వు అర్జున్తో పెళ్లి వద్దు అని చెప్పే ఇప్పుడే నీ మెడలో తాళి కడతా అని. బావ జీవితాంతం నీతో ఇలానే ప్రయాణించాలని ఉంది. ఇలా మనసులో మాట్లాడుకుంటేనే ఇద్దరు బైక్పై గుడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్నాక అందరూ ఒక్కసారి గుడి లోపలికి వెళ్లారు. పంతులుగారు అప్పటికి ఏర్పాట్లు అన్నీ చేసుకోవడ. అర్జున్ అంజలి పీటలపై కూర్చున్నారు. భువన్ తైతే అప్పటికి కంచేసుకోవడ భువనిని మెడలో తాళి కట్టాలని ఉంది అని మనసులో అనుకుంటుంది అంజలి. అంజలి మనసులో ఏముందో ఇంతవరకు తెలియదు అని బాధగా ఉన్నా కూడా అంజలిని చూస్తూ ఉన్నాడు. బాయ్ భువన్కి ముందే పెళ్లి నాటకమని చెప్పారు కాబట్టి కాసేపు మంత్రాలు చదివి తాళి కట్టండి బాబూ అనడంతో తాళి తీసి అంజలి మెడలో కట్టడానికి లేచి నిల్చున్నారు అర్జున్. అంజలి భువనే చూస్తూ ఉంది. భువన్ కూడా అంజలి కళ్ళలోకి చూస్తూ ఆపమని చెప్పవే రాక్షసి అని. వస్తున్న కన్నీళ్లను ఆపకుంటున్నాను. అర్జున్ మనసులో కూడా ఏ అంజలి ఆపమని చెప్పే బాబూ. ఇదంతా నా పల్లవికి తెలిస్తే ఆ రాక్షసి నన్ను చంపుతుంది. అది అందరూ అనుకున్నంత సాఫ్టేం కాదు. చిన్నప్పటినుంచి దాన్ని చూశాను కదా. అది డేంజరని నాకు మాత్రమే తెలుసు అని మనసులేని పల్లవిని తలుచుకుంటూ వంగి అంజలి మెడ దగ్గరికి తాళి తీసుకొని వెళ్లాడు. శ్రీలత గారు, శ్రీనివాస్ గారు, నారాయణ గారు టెన్షన్గా చూస్తూ ఉన్నారు. శ్రీలత గారు వంగి అంజలికి వేసిన పూల జడలు కొంచెం పైకి లేపి పట్టుకుంది. తన చేతిలో ఉన్న తాళిని అంజలి మెడ దగ్గరికి సీరియల్లో స్లో మోషన్లా చూపించినట్టు అలానే స్లోగా తీసుకుని వెళ్తున్నాడు. తన మెడ దగ్గరికి వస్తున్న తాళిని చూసి అర్జున్ చేతిని ఫాస్ట్గా పక్కకు నెట్టేసి నిల్చిని నేరుగా భువన్ దగ్గరికి వెళ్లి లాగిపెట్టి అతని చెంపపై ఒక్కటి కొట్టింది. అంతే అక్కడున్న వాళ్లందరి షాక్ అయ్యారు. అర్జున్ అయితే కాబోయే పెళ్లాం చేతిలో దెబ్బలు తిన్నాడు ఎస్ఐ గారు అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అర్జున్ నీ చూసిన భవన్ అంజలి కొట్టింది మర్చిపోయి. రే నువ్వు నవ్వకురా నాకు మండుతుంది. ఇక్కడ నువ్వు నవ్వవంటే ఖచ్చితంగా నిన్ను కొడతా అని అర్జున్ చూస్తూ అరిచాడు భువన్. అంజలి భువన్ ఇంకో చెంపపై కొడుతూ ఏంట్రా ఏమనుకుంటున్నావు నా గురించి? అరే ప్రేమించా అన్నావు, తాగి నా రూంలోకి వచ్చి చెప్పావు, కాని ఇప్పుడు పెళ్ళి జరుపుతుంటే ఆపడానికి చేతకావట్లేదా? నా మనసులో ఏముందో నువ్వు తేలుసుకోవలేదు అని నన్ను అంటున్నాను. నువ్వు నా మనసులో ఏముందో తేలుసుకున్నావా? బైక్ మీద వస్తుంటే కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పవు. కనీసం అంజలి నువ్వంటే నాకిష్టమే, నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకోకు అని చెప్పావా? నేను ఒప్పుకుంటాను నిన్ను అత్తని మామని బాధపెట్టేమాట అన్నాను. నీకు తెలుసుగా నేను చిన్నప్పటినుంచి ఎంత మోడ్డిధనో అని. కాని నేను ఎంత మోడ్డిగా ఉన్న నువ్వు చెప్పే మాటలు కుక్కపిల్లలు వింటాను. నువ్వు ఆ రోజు నేను అత్తని అలా అనగానే లాగి పెట్టి ఒకటి టికి రాక్షసి నేను నీ ఆస్తి కోసం కదే నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నిన్ను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అని చెప్పావా? ఏదో త్యాగమూర్తులా నువ్వు అర్జున్నే చేసుకో అని వెళ్ళిపోయావు. నేను ఎంత గిల్టీగా ఫీలయ్యినో తెలుసా? మిమ్మల్ని
అలా అన్నదుకు నాకు నేనే పనిష్మెంట్ వేసుకొని దూరంగా ఉన్నాను. నువ్వు ఆ రోజు నీ మనసులో మాట నాకు చెప్పి ఉంటే ఇప్పటికీ మనకి పెళ్ళి జరిగి ఒక బిడ్డ కూడా పుట్టేది తెలుసా అని అంటూ ఏడుస్తూ భువన్ గుండెల్పై కొడుతుందుంది. భువన్ ఏడుస్తూ అంజలిని హగ్ చేసుకున్నాడు. అంజలి కూడా ఏడుస్తూ సారీ బావ్, ఐ లవ్ యూ, నిన్ను ఎప్పుడూ హర్ట్ చెయ్యను, నన్ను క్షమించవా అంది అంజలి ఏడుస్తూ. భువన్ అంజలి దూరం జరిపి తన మొహం చేతిలోకి తీసుకొని కోతి నిన్ను ఎప్పుడో క్షమించనే నువ్వు, కాని ఇప్పుడు పెళ్ళి ఆపకపోతే అర్జున్ని చూపిస్తూ వాడి చేతిలో తాళి తీసుకొని నీ మెడలో కట్టే వాడిని, కాని నీ మనసులో ఏముందో నాకు తెలియదు కదరా అని అంటున్న భువన్ డొక్కలో పొడుస్తూ ఓయ్ భువన్, ఐ లవ్ యూ అని భువన్ని చూస్తూ అంది అంజలి. వాళ్ళని చూస్తూ శ్రీనివాస్, శ్రీలత, నారాయణధరలు సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకున్నరు. భువన్ అంజలిని చూస్తూ తన పేదల దగ్గరికి వస్తూ ఉంటే అర్జున్ ఫాస్ట్గా భువన్ వెనకకి వచ్చి నోటి పై చెయ్యి పెట్టి వెనకి లాగి రే ఇది పవిత్రమైన అమ్మ వారి గుడి, మీ బెడ్రూమ్ కాదు అనడంతో అందరూ నవ్వారు. భువన్ అర్జున్ డొక్కలో పొడిచి నాకు తెలుసు బే అంటూ అర్జున్ సైడ్ తిరిగి టాక్ కాదు థ్యాంక్స్ మామా అని హగ్ చేసుకున్నారు. అర్జున్ కూడా భువన్ అంజలినితో నీ హగ్ చేసుకుంటే ఆయన సూపర్గా యాక్ట్ చేస్తావురా, నాకు నిన్ను నువ్వు చెప్పేదాకా తెలియలేదు అది యాక్టింగ్ అని అన్నాడు. భువన్ అర్జున్ చిన్నగా నవ్వారు. దాంతో అంజలి భువన్ దగ్గరికి వచ్చి అంటేదిది యాక్టింగ్గా అది అర్జున్. అంజలి తలా నిమురుతుంది. అవునా రా యాక్టింగ్, అది విడికి కూడా నిన్న నే తెలిసింది. నిన్న రాత్రి భువన్ అంజలితో మాట్లాడి రూమ్ లోకి వచ్చే సరికి అర్జున్ భువన్ బెడ్ పై పడుకొని పల్లవితో చాట్ చేస్తున్నాడు. అర్జున్ ని తన గదిలో చూసి నివ్వేటిరా ఇక్కడ అన్నడు భువన్ బెడ్ పై సైడ్కి కూర్చుంటూ. ఏరా అప్పుడే దేవదాసు అయిపోయావని వెటకారంగా అన్నడు అర్జున్ లేచి భువన్ పక్కన కూర్చుంటూ. మారి లేకపోతే ఏం చెయ్యనంటారు, దానికి నువ్వు కావాలి అట అని అన్నడు భువన్ విరక్తిగా. భువన్ బాధ చూడలేక అర్జున్ నిజం చెప్పాడు. రేపు నా పెళ్ళి కాదు బే నీ పెళ్ళి అని చెప్పి తన రూంలోకి వెళ్లాడు. భువన్కి తగియోది మొత్తం దిగింది. అర్జున్ చెప్పింది వినగానే ఎగిరి గోతేసిన పని చేశాడు. అంజలి తనపై ప్రేమ చెప్తుంది లేదా అని భువన్ కూడా ఇప్పటి వరకు నటించారు. అంజలి అర్జున్ నీ సైడ్ హగ్ చేసుకొని థ్యాంక్యూ సో మచ్ అని ఏడుస్తూ అది. అర్జున్ చిన్నగా నవ్వుతూ పిచ్చి పిల్ల నువ్వు, నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావురా. నువ్వు అనుకోవచ్చు నిన్ను నేను పబ్లో కపడను కథా అని, కాని పబ్లో నిన్ను నేను కపడ పోయినా ఇదిగో విడు వచ్చి కాపాడేవాడు. విడు ఒక 2 నిమిషాలు లేట్ వచ్చాడు అంటే భువన్ కన్న ముందు నేను కపడను. కాని నాకు కార్ యాక్సిడెంట్ అయ్యే అప్పుడు అక్కడ అంతమంది ఉన్న కూడా నువ్వు పరుగున వచ్చి కాపాడావు. నేను చేసిన దానికన్నా నువ్వు చేసిన పని చాలా గొప్పదిరా. ఆ కృతజ్ఞతతో నేను నీకు హెల్ప్ చేశాను అని చెప్పి నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వే అంజలి అని చెప్పాడు. భువన్ మోహన్ మచ్చకొని మారి నేను అన్నాడు. అర్జున్ నవ్వుతో నువ్వు నా ఎనిమిదిరా, నన్ను ఎన్ని సార్లు తిట్టుకొనవు బే అని అర్జున్ అన్నడం తో తక్కువ హాక్ చూసుకున్నారా. సారీరా మావా, నువ్వు నా కన్న కొంచెం హ్యాండ్సమ్ ఉండటంతో కొంచెం జలసీగా ఫీల్ అయ్యాను. ఇకనుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు భువన్. ముగ్గురు గ్రూప్గా హగ్ చేసుకున్నారు. పంతులు గారు ముహూర్తం టైం దాటిపోతుంది అనడంతో అంజలి భువన్ వెళ్ళి
పెళ్లి పీట మీద కూర్చుని పెళ్లి బంధంతో శాశ్వతంగా ఒకటయ్యారు. పెళ్లి తర్వాత అంజలి, శ్రీలత, శ్రీనివాస్ గారి కాళ్ళు పట్టుకుని సారీ అత్తా మామా అండ్ నాకోసం చాలా చేశారు, థ్యాంక్యూ సో మచ్ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ అంజలిని పైకి లేపి హగ్ చేసుకొని నువ్వు నా కూతురువిరా, కూతురు కోపంలో ఏమైనా అంటే అమ్మ పట్టించుకుంటాన్ చెప్పు అని ఏడుస్తూ అంది శ్రీలత. శ్రీనివాస్ గారు అంజలిని హగ్ చేసుకుని నువ్వు నా చెల్లి ప్రతిరూపంరా, మీకోసం నా ప్రాణమైన ఇస్తాని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది బంగారం, నువ్వు నా ఇంటికి కోడలివి అయ్యావు, నువ్వు ఎప్పటికీ నాతోని ఉంటావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. నారాయణ గారు కూడా తనకు దెబ్బ ఎప్పుడో నయమయ్యిందని చెప్పి ఇన్ని రోజులు యాక్టింగ్ చేశారని, ఒకవేళ నాకు నయమయ్యిందంటే నువ్వు అమ్మా నాన్న నీ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అలా యాక్ట్ చేశామని భువన్కి చెప్పడానికి. భువన్ నారాయణ గారిని హగ్ చేసుకుని థ్యాంక్యూ మామయ్య అని చెప్పాడు. థ్యాంక్యూ నాకు కాదురా, నీకే చెప్తున్నా. నా చిట్టి రాక్షసి నీ భార్య చేసుకున్నవు, ఇక నుంచి నాతో పోట్లాడదు, నీతో పోట్లాడుతుంది, నేను సేఫ్ అనడంతో అంజలి డాడీ అని గారాలు పోతూ ఆయనని హగ్ చేసుకుంది. అలా అందరూ ఒక్క గ్రూప్ ఫోటో దిగి అర్జున్ అదే రోజు వెళ్తాను అంటే భువన్ వద్దు, పార్టీ చేసుకుందామనడంతో భువన్, అర్జున్, నారాయణ గారు, శ్రీనివాస్ గారు నలుగురు ఆ రోజు పార్టీ చేసుకుని శ్రీలత గారు వండింది కడుపు నిండా తిని నిద్రపోయారు. మరుసటి రోజు అర్జున్, అంజలి భువన్కి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అంజలి నీ భార్య ఫోటో చూపించు అనడంతో ఫోన్లో ఉన్న పల్లవి ఫోటో చూపించి నా ప్రియమైన భార్య, అలాగే నా బుజ్జి మరదలు పిల్ల అని చెప్పారు. అలా ఆ రోజు కూడా వాళ్లతో సంతోషంగా గడిపి అందరికీ బాయ్ చెప్పి మరుసటి రోజు రిటర్న్ అయ్యాడు అర్జున్. అర్జున్ పల్లవి ఇంటికి వచ్చేసరికి పల్లవి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. అయితే శివ పల్లవి ఫోన్లో ఉన్న వీడియో చూపించగానే ఆ వీడియో ఎవరు పల్లవికి సెండ్ చేశారా అని అర్జున్ బాగా ఆలోచించిన తర్వాత రాజేష్ గుర్తొచ్చాడు. వెళ్లిన నలుగురులో రాజేష్తో తప్ప అర్జున్ ఎవరితో గొడవ పెట్టుకోలేదు. అందుకే పల్లవికి ఏ నెంబర్తో వీడియో వచ్చిందో అదే నెంబర్ భువన్కి పంపించి విషయం చెప్పాడు. భువన్ ఆ నెంబర్ని కనుక్కుని అది ఒక హోటల్ స్టాఫ్ది అని తెలుసుకుని హోటల్కి వెళ్లి అతని పట్టుకొని 4 పీకితే వాడు నిజం చెప్పాడు, రాజేష్ అనే వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చి ఈ వీడియోని సెండ్ చెయ్యమని అన్నాడు అని చెప్పడంతో భువన్కి అర్జున్ హోటల్లో ఉన్న డేటు చెప్పడంతో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో రాజేష్ అర్జున్ రూంలోకి వెళ్లి రావడం చూసి ఆ విషయం అర్జున్కి చెప్పాడు. అర్జున్ భువన్ ఫోన్ మాట్లాడుకోవడం విన్న అంజలి భువన్ని విషయమేంటో అడగడంతో భువన్ జరిగింది అంతా చెప్పాడు. వెంటనే అంజలి తన అత్తతో విషయం చెప్పి మనం పల్లవితో మాట్లాడాలి అని పల్లవి ఊరికి తీసుకొని వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎండే ఇది వంతమని అని అంజలి పల్లవికి అలాగే వీడియో కాల్లో ఉన్న శివానికి చెప్పింది. అటు అర్జున్ శివాకి చెప్పాడు. కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.